మాట్లాడబట్టినే కదా. ఈయన కూడా ఆశపడుతున్నారేమో, ఈయన కూడా సీఎం అవుతాడేమో అనుకున్నారు అప్పుడు అందరూ. ఓ పక్కన అది చెప్తా, రెండో పక్కనే మళ్ళీ అదేం సంబంధం లేదంటే ఎట్లా ఉంటది సమస్య. కుల ప్రస్తావన అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఆ మాటలు మాట్లాడడం మానేయాలి. అది అసహనంతోనో లేకపోతే విసుగుతోనో. నువ్వు ఫస్ట్ తెలుగుదేశాన్ని బోల్డ్ అంతమంది విమర్శిస్తారండి. విమర్శకు విమర్శ ఆ స్థాయిలో వదిలేయాలి. నువ్వు చోటా మోటా ఇప్పుడు ఒక దాసరి రాము మాట్లాడాడు, ఆయన చెప్తే కాపులందరూ ఓటేసేస్తారా? అదే కదా. లేకపోతే జేడీ లక్ష్మీనారాయణ చెప్తే కాపులందరూ ఓట్లేసేస్తారు. కాబట్టి ఆ నాయకులకు కూడా నువ్వెందుకు రెస్పాండ్ అవుతావు? ఇప్పుడు అతని పేరు ఏంటది, కమెడియన్ కాదు అతను, కత్తి మహేష్. కత్తి మహేష్ కి నీకు తేడా ఉండాలి కదా. కత్తి మహేష్ ఏమనేవాడు, పవన్ కళ్యాణ్ అభిమాని అతన్ని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలనేవాడు. నేనే కదా అప్పుడు తప్పు అని చెప్పింది. ఏమయ్య ఆడపాయ ఏదో నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ ఒక సీన్ ఉంటది, ఏది ఎవరో ఒక అమ్మాయి మూసు కూర్చోర పొల చొక్కాని సునీల్ అంటే వాడు బల్లెక్కేసేసి మాస్టర్ క్షమాపణ చెప్పాలి ఇచ్చిరా. అది అట్లుంది మీరు మాట్లాడడం అన్నది. నేను ఆ రోజున అన్నాను, ఆయన ఒప్పుకున్నాడు. ఇకపైన నేను వాళ్ళనేమి రెచ్చగొట్టనన్నాడు. ఆ తర్వాత డ్రాప్ అయ్యాడు ఆయన, ఆ తర్వాత వీళ్ళు కూడా డ్రాప్ అయ్యారు. అది ఏంటది, నువ్వు అనవసరంగా అంటే అతను ఏంటి ఆ రోజున నేను అతను అడిగిన పాయింట్, ఎందుకండి మీకేం సంబంధం? అది ఎవడో కింద కార్యకర్త మాట్లాడతాడు, ప్రతి కార్యకర్తని పవన్ ఎట్లా కంట్రోల్ చేస్తాడు, ప్రతి కార్యకర్త పవన్ తో టచ్ లో ఎట్లుంటాడు, అతని మీద అభిమానంతో వాళ్ళకు ఉంటది ఆ టెంపర్. నువ్వు ఆయన తిడతాను కొద్దీ వాళ్ళకి మండుతా ఉంటది. వాళ్ళు మాట్లాడితే నీ తరపు నీ మనుషులు మాట్లాడబాను, అంతేగాని నువ్వు పెద్దానికి పవన్ ఎట్లా రైట్ చేస్తావు అని అడిగానే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి అనేది కార్యకర్త ఫీల్ అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు స్థాయి, జగన్మోహన్ రెడ్డి స్థాయి, లోకేష్